మూవీలో హీరో హీరోయిన్ కాలేజీలో లవర్స్ మంచి యవనంలో టివటంలాడుతూ ఎప్పుడు దొరికితే ఎప్పుడు దెబ్బలు వేసుకుందాం అన్న అందులో ఉంటారు. అయితే హీరో హీరోయిన్ ని తన ఊరికి తీసుకెళ్తే అక్కడ ఉన్న విలేజ్ వాతావరణానికి హీరోయిన్ కి ఎక్కడ లేని ఊపు వస్తా రోజు హీరోతో దెబ్బల మీద దెబ్బలు వేసుకుని అక్కడే ఉండిపోదాం అన్నట్టు ఫిక్స్ అయితే అద్రిబేటిస్ట్ హీరో ఎక్స్ లవర్ అక్కడికి వస్తుంది. మళ్ళీ హీరో హీరోయిన్ వదిలేసి ఎక్స్ లవర్ తో గపగపలాడిచ్చాడా, హీరోయిన్ తో ఏం చేశాడు, ఈ పూర్తి ఇంట్రెస్టింగ్ స్టోరీని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలా నేను వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన లేత పక్షులు యవ్వనంలోకి వచ్చి టివటం ఆడుతానని చెప్పే కదా, ఇతనే హీరో పేరు రోని, హీరోయిన్ పేరు యానా. తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని తన ఊరికి వచ్చాడు. హీరో అంటూ ఉంటాడు, నిన్న ఇక్కడ తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాను, నీకు ఈ ప్లేస్ నచ్చదని. కానీ హీరోయిన్ మాత్రం లేదు, నాకు ఈ పచ్చదనం, ఈ గాలి, ఈ ప్రకృతి చూస్తుంటే ఎక్కడెక్కడో ఏదేదో జరిగిపోతుంది, నేను బాగా ఎంజాయ్ చేస్తానని చెప్తుంది. అలా పల్లెటూరు అందాలను చూసుకుంటూ కొద్ది దూరం వెళ్ళంగానే ఒక ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఆ ఇంటి దగ్గరికి రాగానే హీరో కజిన్ వీళ్ళకి వెల్కమ్ చెప్తుంది. ఇక ఇలా కూర్చొని హీరో హీరోయిన్ పరిచయం చేశాడు ఫ్యామిలీ మొత్తానికి. తన కజిన్ అడుగుతుంది, ఎలా చదువుతున్నావు నువ్వు అని. దీంతో కోపంతో హీరో గాడు, నన్ను కాలేజీ నుంచి పీకేశారు, టైం కి ఫీజు కట్టట్లేదని. అంత ముందు స్విమ్మింగ్ క్లాసులు కూడా చెప్పుకునేవాడిని, అక్కడ కూడా రానిట్లేదు, దాంట్లోంచి కూడా బయటకు తీసేశారు అని అంటంతో తన కజిన్ అంటుంది, సరే నేను నీకు ఏ విధంగా హెల్ప్ చేయగలనంటే మన పాత ఫామ్ హౌస్ ఉంది కదా, అది అమ్మేద్దాం అని చెప్తాడు. అది తన నాయనమ్మ వీళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చింది. కానీ ఇది విన్న తన కజిన్ మాత్రం చాలా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు అక్కడ చాలా ఉన్నాయి. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ ఫామ్ హౌస్ ఎలా ఉందని హీరో హీరోయిన్ తన కజిన్ వెళ్తారు. ఇల్లు మొత్తం ఎక్కడెక్కడ చిందర వందర పెయింట్లు పోయి కాలిన మరకలు అలానే కనపడుతూ ఉంటాయి. ఇక హీరోకి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తుంటాయి. ఇక్కడ బయట హీరోయిన్ హీరో కజిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. తన కజిన్ తన మనసులో ఉన్న మాటను హీరోయిన్ చెప్పేస్తుంది, ఆ ఇల్లు మొత్తం తనకి ఇష్టం లేదని. ఇక ఈ కజిన్ కి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాబు కొద్దిగా ఫీల్ అవుతున్నాడని చెప్పి మంచి ఊపిలో తెప్పేయడానికి హీరోయిన్ కొద్దిగా అవి ఇవి టచ్ చేస్తూ మంచి ఊపిలోకి తీసుకొచ్చేస్తుంది. ఆ ముందు వెళ్ళిపోతే ఇంకేముంది, ఇంకా టైం ఉంది, చెప్తాను ఆగండి, రెడీగా చేత్తో పట్టుకొని కూర్చోండి. అదేనండి ఫోన్, సబ్స్క్రైబ్ బటన్ నొక్కడానికి. అంతే, మీరు వెయిట్ చేసిన సీన్ వచ్చేసింది. ఆల్రెడీ ఊపెక్కిచ్చేసింది కదా పాప. ఇక అలా ఊపుతో ఆ ప్రకృతి అందాలను ఆనందిస్తూ ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద ఆ ప్రకృతి అందం నాకే సొంతం, ఈ అందంలో మందం కూడా నాకే సొంతం అని చెప్పి పాపని పిండేస్తాడు. ఇక నెక్స్ట్ హీరోయిన్ తను ఒక్కటే ఇంట్లో ఉంటుంది. ఇల్లు మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఎవరో పడిపోయిన శబ్దం వినపడుతుంది. ఏంటని బయటకు వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి బైక్ నడుపుతూ కింద పడిపోయి ఉంటుంది. ఇక ఆ పడిపోయిన అమ్మాయిని హీరోయిన్ లేపి, ఏంటి ఏం జరిగింది, ఎవరు నువ్వు అని అడిగితే తన పేరు మ్యాక్సీ అని, తన ఈ ఊర్లోనే ఉంటానని చెప్పి తన చేతికి తగిలిన గాయాన్ని చూసుకుంటూ ఉంటే అరే రే పెద్ద దెబ్బ తగిలిందని చెప్పి ఇంట్లో ఒకరికి తీసుకెళ్తుంది. ఇక్కడ హీరోని తన కజిన్ తన బాయ్ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తుంది. ఆడు మంచి సౌండ్ పార్టీ, అంతేకాకుండా ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా నడుపుతూ ఉంటాడు. తన కజిన్ చెప్తూ ఉంటుంది, నేను బాగా ప్రేమిస్తున్నాను, త్వరలోనే ఆయన పెళ్లి కూడా చేసుకోబోతున్నానని. ఈ విషయం చెప్పి తన కజిన్ హీరోయిన్ కూడా అడుగుతుంది, నీ పాప సంగతి ఏంటంటే, నేను పాపతో 6 నెలల నుంచి డేటింగ్ చేస్తున్నాను, మంచి ఊపులో ఉన్నాం, వైపు బాగా మ్యాచ్ అవుతుంది, పెళ్లి కూడా చేసేసుకుంటా అని చెప్తాడు. ఈ మాటలు విన్న తన కజిన్ తన వేలుకున్న రింగ్ ని హీరోకి ఇచ్చి, ఇది నా తల్లి నాకు ఇచ్చింది, ఇది నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వు అని చెప్పి మనోడికి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇక్కడ హీరోయిన్ పాప ఆ పాపను లోపల తీసుకొచ్చింది కదా మ్యాక్సీని, తనకైన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి వీళ్ళ మాటలనేవి ఒకటిగా తెలుసుకుంటూ ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ మ్యాక్సీ పద ఎంతసేపు ఇంట్లో ఒకదానుకుంటావు, బయటకు వెళ్ళి తిరిగొద్దామంటే, లేదు నేను నా బాయ్ ఫ్రెండ్ చెప్పకుండా ఇంటి గడప అనేది దాటనా అని చెప్తే, ఎందుకు నీ బాయ్ ఫ్రెండ్ అంటే నీకు అంత భయమా అని చెప్పి రెచ్చగొట్టి పాపను బయటికి తీసుకెళ్తుంది. అసలుకి ఈ పల్లెటూరు వాతావరణం బాగా నచ్చింది పాపకి. ఇంకేముంది, అలా బయటికి వెళ్ళంగానే ఆ ప్రకృతి వాసనలకి మై మర్చిపోయి ఒక బీచ్ కనపడితే బట్టలు ఇప్పేసి ఇద్దరు కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ స్నానం చేసేసి బయటకు వస్తారు. అయితే ఇక్కడే బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్ ఈ మ్యాక్సీ ఒంటి మీద గాయం చూస్తుంది. ఏంటి ఆ గాయం ఏమైందంటే, చిన్నప్పుడు మంటల్లో ఇరుక్కుపోవటం వల్ల ఒంటికి నాకు ఆ గాయం అయిందని చెప్తుంది. ఈ మ్యాక్సీ బాబు తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది హీరోయిన్ కి. తన బాయ్ ఫ్రెండ్ తో ఎక్కువ కాలం నుంచి డేటింగ్ చేస్తున్నా తన గురించి బాగా తెలియదని చెప్పి హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అక్కడి నుంచి హీరోయిన్ ఈ మ్యాక్సీని తీసుకుని ఇంటికి వస్తుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న హీరో గాడు హీరోయిన్ రావడంతో కోపడుతూ ఉంటాడు, నాకు చెప్పకుండా బయటకి ఎందుకు వెళ్ళామని. హీరోయిన్ జరిగింది చెప్పి, ఇదిగో నా కొత్త ఫ్రెండ్ మ్యాక్సీని పరిచయం చేస్తుంది. అయితే హీరో బాబు ఈ మ్యాక్సీని చూసి ఏం మాత్రం సంతోషంగా లేడు. ఎందుకో మీకు స్టోరీలోకి వెళ్ళే కింద అర్థమవుతుంది. ఇంకా హీరోయిన్ తో సీరియస్ గా చెప్తాడు, రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, తొందరగా లేచి నీ బట్టలు సర్దుకో అని చెప్తాడు. నెక్స్ట్ డే బయలుదేరే ముందు ఫ్లైట్ చెక్ చేసుకుంటే వెదర్ కండిషన్ బాగోపోవటం వల్ల ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయినాయని, అవి కదలాలంటే కొన్ని రోజులు పడతాయి అని చెప్పడంతో హీరో గాడు చాలా చిరాకు పడుతూ ఉంటాడు, ఈ టైంకి ఇలా జరగాలని. ఇక్కడ హీరో కజిన్ కూడా వచ్చి ఫ్లైట్స్ గురించి తెలిసి, కొద్ది రోజులు మీరు ఎక్కడే ఉండాల్సి వచ్చింది, ఎంజాయ్ చేయండి అని చెప్తుంది. కానీ హీరోకి మాత్రం అసలు ఇష్టం లేదు. ఇక దీంతో హీరోయిన్ పాప సర్ది చెప్పి కొద్ది రోజులేగా ఎంజాయ్ చేద్దాం అంటుంది. అక్కడి నుంచి ఈ మ్యాక్సీ ఫామ్ కి వెళ్తారు వీళ్ళిద్దరు. ఈ మ్యాక్సీ హీరోయిన్ ని తన బాయ్ ఫ్రెండ్ పరిచయం చేస్తుంది. ఇక్కడ హీరో గాడు మ్యాక్సీని గుర్రు అని చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే అర్థం అవుతుంది వీళ్ళిద్దరి మధ్యలో రగులుతుంది మొగల పద అనే వ్యవహారం ఏదో జరిగింది
జరిగిందని. ఈ మ్యాక్సీ బాయ్ ఫ్రెండ్ చెట్టు కింద కూర్చొని పాటలు పాడుతూ ఉంటే మనోడు గొంతుకి అందరు అట్రాక్ట్ అయ్యి అతన్ని చూస్తూ ఉంటారు. ఈ మ్యాక్సీ బాబు ఊపు వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టి కసిగా హీరో వైపు చూస్తుంది. ఈ బాబుకి కూడా నాకు కూడా ఊపు వచ్చేసిందని చెప్పి పాపం తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి దమ్ముంది దులిపేస్తానే కార్యక్రమానికి అనిచేస్తాడు. కార్యం అయిపోయిన తర్వాత కూల్ గా చెప్తూ ఉంటుంది హీరోయిన్. ఇక్కడ నాకు బాగా నచ్చింది, మ్యాక్సీ తన బాయ్ ఫ్రెండ్ కూడా చాలా మంచి వాళ్ళు అంటే హీరో గడు ఏం మాట్లాడు, ఎందుకు నీకు మ్యాక్సీ అంటే అంత కోపం, ఏమైంది అని అడిగితే హీరో గడు నువ్వు మ్యాక్సీ బాబు దూరంగా ఉండంటే లేదు నువ్వు అనుకున్నది ఏం లేదు, మ్యాక్సీ చాలా మంచిది, తనతో ఫ్రెండ్షిప్ అనేది నాకు బాగా నచ్చిందని చెప్తుంది. నెక్స్ట్ డే హీరో కజిన్ హీరోయిన్ ని కలవటానికి వస్తే వాళ్ళిద్దరూ రూమ్ లో ఉండరు. అలా రూమ్ లోకి వచ్చిన తనకి కొన్ని ఫోటోలు కనపడతాయి. ఆ ఫోటోలు తీసుకొని తను వెళ్ళిపోతుంది. ఇక్కడ హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి చెప్తుంది ఇంకా ఫ్లైట్స్ స్టార్ట్ అవ్వలేదు, నేనేమో కాలేజ్కి వెళ్ళాలి, నాకు భయం వేస్తుంది అంటుంది. ఇక్కడ హీరో గాడికి జాక్ బేడ తగిలింది. హీరో కజిన్ ఫొటోస్ తీసుకెళ్లింది కదా, అవి తన బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వడంతో ఆల్రెడీ ఇతను ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్నాడు కదా, హీరోని పిలిపించి నీ ఫొటోస్ నాకు చాలా బాగా నచ్చినాయి, ఇలా మంచి మంచి ఫొటోస్ తీస్తూ నా దగ్గరే జీతానికి జాయిన్ అయిపో, మంచి శాలరీ ఇస్తా అని చెప్తాడు. ఈ ఆనందంతో మనోడు ఓకే చెప్పేసి అదే విషయం హీరోయిన్ కి వచ్చి చెప్తే హీరోయిన్ కూడా చాలా ఆనందపడుతుంది. కానీ లేదు నేను ఇప్పుడు టౌన్ వెళ్ళిపోవాలి, నా స్టడీస్ పూర్తి చేయాలని చెప్తుంది. ఈ బాబు గడ్డి ఈడి గోలేడిదే, ఎంతసేపు నీ లైఫ్ ఏంటి నా లైఫ్ గురించి ఆలోచించవేంటి, ఇంత మంచి పొజిషన్ లో ఉంటే ఇంకెందుకు నువ్వు వెళ్ళి చదువుకోవటం అన్నట్టు ఇద్దరికి గొడవ స్టార్ట్ అవుతుంది. హీరో గట్టిగా చెప్తాడు ఇక నువ్వు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ సంగతులు చూసుకుంటా అన్న టైంకి ఈ మ్యాక్సీ అను తన బాయ్ ఫ్రెండ్ వస్తారు. ఈ వచ్చిన వీళ్ళిద్దరు బయటికి వెళ్దాం పదండి సరదాగా అంటే హీరో గడికి నాకు ఇష్టం లేదు నేను రానంటంతో హీరో మన మధ్య ఏమున్నా సరే ఇవన్నీ తర్వాత చూసుకుందాం వెళ్ళిపోతాం పదా అంటే నలుగురు కలిసి అడవిలో తిరగడానికి వెళ్తారు. ఏడా ఖాళీ లేనట్టు. ఈ అడవిలోకి వచ్చి మ్యాక్సీ పాప హీరోయిన్ మొహం చూసి ఏంటి డల్ గా ఉన్నావు ఏమైందంటే హీరోయిన్ పాప ఏమేం చెప్పదు. అయితే హీరోయిన్ పాప ఊపి వచ్చి నలుగురం పోటీ పెట్టుకుందాం, అబ్బాయిలు ఇద్దరు ఫస్ట్ వెళ్తారు అమ్మాయిలు ఇద్దరు ఫస్ట్ వెళ్తారు అని చెప్పి ఈ అబ్బాయిలు ఇద్దరు ఒకవైపు అమ్మాయిలు ఇద్దరు ఒకవైపు వస్తారు. ఈ ఇద్దరు అబ్బాయిలు వస్తున్నప్పుడు ఈ మ్యాక్సీ బాయ్ ఫ్రెండ్ కూడా చెప్తాడు ఈ మ్యాక్సీ పాపతో ఉన్నానే గానీ తను అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను ఎలాంటిదో అని అనడంతో హీరో గడు అన్ని సెట్ అవుతాయి అంటాడు. ఇక్కడ ఈ మ్యాక్సీ పాప హీరోయిన్ ని ఒంటరిగా అడవిలో వదిలేసి హీరోలు ఇద్దరు ఉన్న ప్లేస్ కి వచ్చేస్తుంది. హీరోయిన్ పాప ఏది కనపడట్లేదు ఇక్కడికి ఏమైనా వచ్చిందని ఇంక హీరో గడికి ఎక్కలేని కోపం వచ్చి ఇద్దరిని బూతులు స్టార్ట్ చేసి కావాలని ఇక్కడ తీసుకొచ్చి హీరోయిన్ ను అడవిలో తప్పేలా చేశారని చెప్పి ఈ మ్యాక్సీని తిట్టి హీరో వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తుంటే హీరోయిన్ ఒక చోట చలికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయి కనపడుతుంది. ఇక రాత్రి రాగానే బెడ్ మీద కూర్చోబెట్టి హీరోయిన్ చెప్తూ ఉంటాడు నీ దెబ్బలేంది నేను ఉండలేను, నా దెబ్బ కావాలంటే నువ్వు ఇక్కడే ఉండిపో, ఈ దెబ్బల మాయలో ప్రపంచాన్ని మర్చిపోదాం మనం అని చెప్పి దెబ్బ వేసేసుకుంటాడు. మన రొమాంటిక్ బాయ్ మంచి ఊపులో నెక్స్ట్ డే క్యాండిల్ లైట్ డిన్నర్ ఇంట్లోనే ఏర్పాటు చేసి హీరోయిన్ పిలిపించి తన ఎదురు కూర్చోబెట్టుకుని మంచి ఫుడ్ పెట్టి నేను ఒక ఆర్ట్ గ్యాలరీని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లో నాకు హెల్ప్ చేయడానికి నువ్వు కూడా ఉండిపో, ఇద్దరం కలిసి మంచిగా పత్తి వ్యాపారం స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ఇంకా అడ్వాన్స్ అయిపోయి మనోడు హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. అంత రొమాంటిక్ గా క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టి ప్రపోజ్ చేస్తే ఏమైనా వద్దనిద్దా ఓకే చెప్పాం గానీ వీళ్ళిద్దరి మధ్యలో ఈ ఆటలో అట్టుపండి మళ్ళీ వస్తుంది. మ్యాక్సీ పాప ఏడ్చుకుంటూ వచ్చి తన బాయ్ ఫ్రెండ్ తనతో గొడవపడి పార్టీకి వెళ్ళిపోయాడు అని చెప్పి వీళ్ళిద్దరిని కూడా అక్కడ లాక్కెళ్తుంది. అయితే ఇక్కడ రాగానే వీళ్ళకి పార్టీ వైపు వచ్చేస్తుంది. ఒక మంచి ఫ్యాంటసీ డ్రెస్లు వేసుకొని హీరోయిన్ ఇక్కడ హీరోయిన్ ఏమో హీరోయిన్ తో డాన్స్ చేస్తుంటే ఈ మ్యాక్సీ పాప మధ్యలో హీరోయిన్ పాపని తీసుకెళ్లి ఇంకో పత్తి వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుని ట్రై చేస్తూ ఉంటుంది. హీరో నేనున్నా అని చెప్పి హీరోని పాప లోపలికి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ పాపను పట్టుకుని పద ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే ఆల్రెడీ మందులో వచ్చి ఊపులో ఉన్న పాప హీరోయిన్ అక్కడే చీకటం మొదలు పెడుతుంది. ఇదంతా ఈ మ్యాక్సీ పాప కళ్ళెదురుగా జరుగుతూ ఉంటుంది. లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అని హీరోయిన్ తీసుకెళ్తూ ఉంటే హీరోయిన్ ఇక మత్తులో ఉండిపోయి ఎక్కడే పడుకుంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ పడుకుందో ఈ మ్యాక్సీ పాప చెలరేగిపోయి హీరోయిన్ పట్టుకుని బాబును దవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఇక బాబుకు వేడెక్కే లోపు కంట్రోల్ అయిపోయి పాప ఎన్ని కాదులే పక్కకు పోను అని చెప్పి హీరోయిన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మత్తు దిగిన తర్వాత హీరోయిన్ కి మొత్తం గుర్తొస్తూ ఉంటాయి. నీ మెడ మీద ఏదైతే టాటూ ఉందో సేమ్ మ్యాక్సీ కూడా అలానే ఉంది, ఏముంది మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందని అడిగితే హీరో గాడు ఏమి చెప్పడు. నెక్స్ట్ డే హీరో కజిన్ కొంతమంది వ్యక్తుల్ని హీరో దగ్గర తీసుకొస్తుంది. అయితే వీళ్ళు ఆ ఫామ్ హౌస్ కొనడానికి వచ్చారు, అది కూడా బాగా ఎక్కువ రేట్ ఇచ్చి, కానీ హీరో గాడికి నచ్చట్లా ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ ని అమ్మకూడదని ఫిక్స్ అయిపోయి వాళ్ళకి నో చెప్తాడు. అయితే ఇదంతా దాక్కొని మ్యాక్సీ పాప ఆ ఇంటి బయట నుంచి చూస్తూ ఉంటుంది ఫామ్ హౌస్ లోంచే. ఇక హీరో కజిన్ అడుగుతూ ఉంటుంది ఏమైంది నీకు అంటే లేదు హీరోయిన్ పెళ్లి చేసుకుని ఇక్కడే ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాను, నేను ఇల్లు అమ్మదలుచుకోదని చెప్పడంతో తన కజిన్ కూడా చాలా ఆనందించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మ్యాక్సీ పాప లోపల ఉన్న కుళ్ళు బయటకు వచ్చేసి హీరోయిన్ ని ఫోన్ చేసి ఆ ఫామ్ హౌస్ పిలిపించుకొని అసలు నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి హీరో గాడు ఈ మ్యాక్సీ ఆ ఇంట్లోనే పెరిగారు. ప్రమాదం శాతం ఇంటికి ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో హీరోనే నన్ను కాపాడాడు, అప్పటి నుంచి నేను హీరోని ప్రేమిస్తూనే ఉన్నాను, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను,
చెప్తాను, నువ్వే మధ్యలో అడ్డొచ్చావటంతో ఇది విన్న హీరోయిన్ కోపంతో ఇంటికి వచ్చి తన సామాన్లు సర్దుకొని వెళ్ళిపోదాం టైంకి హీరో గారు నిలదీసి అడిగితే ఏందమ్మా ఏమైందంటే, నువ్వు నాకు అబద్ధం చెప్పావు, మ్యాక్సీ నువ్వు చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు అంటారా, ఏంది లవ్ స్టోరీ అడిగితే ఇదంతా చిన్నప్పుడు జరిగిన పత్యాపారం, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, నేను అసలు దాన్ని పట్టించుకోవట్లేదంటే ఇదేం వినకుండా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఈ బాధలో హీరో ఏం చేయాలో తెలియక వెళ్ళి తన కజిన్ కి విషయం మొత్తం చెప్తే అర్థమయ్యేటట్టు చెప్పినానా పాప మళ్ళీ తిరిగి వస్తుందని. ఈ మ్యాక్సీ పాప కూడా రియలైజేషన్ వచ్చి హీరో ఒకసారి చెప్పడంతో మీ ఇద్దరు కలిసి ఉండటం నాకు ఇష్టమే, నా ఫ్రెండ్ నా దగ్గర తీసుకురావడంతో హీరో వెళ్ళిపోయి హీరోయిన్ కి ముద్దు మాటలు చెప్పి తన ఆర్ట్ గ్యాలరీకి తీసుకొస్తే ఆర్ట్ గ్యాలరీలో మొత్తం హీరోయిన్ ఫోటోలే. ఇంకేముంది, మళ్ళీ ప్రేమ చిగుర్చడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.